ఏపీలో వైసీపీ నేతల అరాచకాలకు అంతం లేకుండా పోతోంది. అధికారం అండగా ఉందన్న అహంతో ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి లేఅవుట్ అక్రమ భాగోతంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 12 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ లేఅవుట్ ను వేసిన విషయంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎమ్మెల్యే కుమారుడు బాలసాకేత్ రెడ్డి పేరుతోనూ రిజిస్ట్రేషన్లు జరిగిన విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధారాలతో సహా బయటపెట్టింది. ఎమ్మెల్యే రామిరెడ్డి భూ భాగోతానికి సంబంధించి కీలక ఆధారాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. బ్రిటిష్ కాలం నాటి డైగ్లాట్ ఆధారాలను సేకరించింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో జిల్లాలో ప్రకంపనలు చెలరేగాయి. దీంతో ఎమ్మెల్యే రామిరెడ్డి పరుగున నెల్లూరుకు చేరుకున్నారు. ఏబిఎన్ పై ఎమ్మెల్యే రామిరెడ్డి అక్కసు వెళ్లగక్కారు. మీడియాను బెదిరించేందుకు ప్రయత్నించారు. అక్రమ గ్రావెల్ మట్టి తవ్వకాలపై ప్రశ్నించిన మీడియాపై ఎమ్మెల్యే రామిరెడ్డి చిందులు తొక్కారు. బోగోలు లేఅవుట్ కి కూడా అప్రూవల్ లేదని ఒప్పుకున్న ఎమ్మెల్యే రామిరెడ్డి డెవలప్మెంట్ కు ఇచ్చామంటూ బుకాయించారు. జరిమానా చెల్లించి క్రమబద్దీకరణ చేసుకుంటామంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, కావల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతి భాగవతాలు రోజు రోజుకి కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా చూస్తే ఈ బోగోల్లో మహాచండి గోల్డెన్ సిటీ అనే పేరుతోటి ఈ వెంచర్ వేశారు. దీంట్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడు, బియ్యం స్మగ్లింగ్ మాఫియా డాన్ గా పేరుగాంచిన బాలమురళీరెడ్డి, వీళ్ళిద్దరు కూడా అక్కడ వెంచర్ వేయడం జరిగింది. ఈ వెంచర్ లో కొన్ని భూముల్ని 773 సర్వే నెంబర్ ఉంది. ఈ సర్వే నెంబర్ యాక్చువల్ గా బ్రిటిష్ కాలం నాటి డైగ్లాట్ లో చుక్కల భూమిగా చూపిస్తుంది, అంటే ప్రభుత్వ భూమిగా చూపిస్తుంది. అదే సర్వే నెంబర్ లో భిన్నాలుగా 1A, 2, 3, 4A, 5, 6 అలాగే 49, 51 సర్వే నెంబర్ లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుమారుడు సాకేత్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగాయి. ఈ భూములు పక్కనే ఉన్నటువంటి ఇనాం ల్యాండ్స్, కాలువ భూములు, రహదారుల భూములు, పోరంబోకు భూములు ఇవన్నీ కూడా ఆక్రమించేశారు. మరోవైపు అక్కడ కొంతమంది దొంగ పట్టాలు సృష్టించుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా ఆ భూములన్నీ లాగేసుకోవడం జరిగింది. ఒక 20-30 ఎకరాల ల్యాండ్స్ కొని దాదాపు ఒక 70 ఎకరాల మేర ఈ వెంచర్ వేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇది కలకత్తా చెన్నై జాతీయ రహదారి పక్కనే ఉంది. ఇది ఒక లోతట్టు ప్రాంతం. ఇది ఒక దిబ్బలాగా ఉండేది. ఆ దిబ్బంతా కట్ చేసి దాదాపు ₹1 కోటి పైగా గ్రావెల్ కూడా అమ్ముకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అమ్ముకున్నారు కూడా. ఈ మొత్తం మీద ఈ విషయాలన్నీ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధారాలతో సహా బయటపెట్టింది. దాంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరుగున నెల్లూరు చేరుకున్నారు. నెల్లూరులో అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా ముందు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద అక్కసు వెళ్లగక్కడం జరిగింది. తీవ్ర పరుష పదజాలంతో అసభ్యకరంగా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. దాన్ని అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా ఖండించారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, మీ దగ్గర ఏం ఆధారాలు ఉండే చూపించమంటే 2-3 రోజుల కిందట తయారు చేసినటువంటి ఒక అగ్రిమెంట్ ని చూపించడం జరిగింది. ఆ నకళ్ళు కూడా మీడియా వాళ్ళు ఎవరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము కేవలం దీన్ని ల్యాండ్ ని డెవలప్మెంట్ కోసం ఇచ్చాము, వాళ్ళు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారేమో మాకేం తెలుసు అన్నట్లుగా ఆయన బుకాయించడం మొదలుపెట్టారు. మీడియా మిత్రులు కొంతమంది కావల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న మట్టి గ్రావెల్ మాఫియా పైన కూడా ప్రశ్నించారు. అయితే అవన్నీ కూడా మైనింగ్ వాళ్ళు చూసుకోవాలి, మాకేం సంబంధం అంటూ ఆయన వాళ్ళపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఒక రకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన తీవ్ర పరుష పదజాలంతో తిడుతూ అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేసినట్లుగా మీడియా మిత్రులు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఈ కావల్లో చూస్తే రోజు రోజుకి కూడా ఈ ఒక్కొక్క అక్రమాలు బయటపడుతూ ఉన్నాయి. కావలి సమీపంలో మధురపాడులో ఒక లేఅవుట్ లో ఏకంగా మున్సిపాలిటీ నిధులతో దాదాపు ₹40 లక్షల నిధులతోటి తార్ రోడ్లు వేశారనే ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఒకటే చెప్తున్నారు, నోడా పర్మిషన్ తీసుకున్నారంటే నోడా పర్మిషన్ అవసరం లేదు, పర్మిషన్ లేకపోయినా కూడా జరిమానా కట్టి తర్వాత తీసుకుంటామని చెప్పి ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఎన్ని అక్రమాలు ఉన్నాయో ఆయన ఒకవైపు ఏదో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినా కూడా ఆయనంతటా ఆయనే అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలన్నీ కూడా చెప్పక